ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ రోజున నిజమైన ఓటమి ఏంటో మీకు తెలుసా? నేను చెప్పబోయే కథ కనుక వింటే తప్పకుండా చాలామంది యొక్క ఆలోచన విధానం మారడం ఖాయమని నేను అనుకుంటున్నాను. జీవితంలో గెలుపు ఓటమి అత్యంత సహజమండి. పగలు రాత్రి ఎంత సహజమో, చీకటి వెలుగు ఎంత సహజమో, గెలుపు ఓటమి రెండు కూడా సహజమైనది. అయితే మనలో చాలా మందిని ఓటమి రాగానే కుంగిపోతూ ఉంటాం, గెలుపు రాగానే ఎగిరి గంతులేస్తూ ఉంటాం. ఓటమి రాగానే ఏమనుకుంటామంటే ఇక జీవితం ఇంతటితో ముగిసిపోయింది అనేటువంటి ఒక నిర్వేదంలోకి వెళ్ళిపోతాం. కానీ ఓటమిలో కూడా విజయం దాగి ఉంటుందని చాటేటటువంటి ఒక మంచి కథ మనం ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీనివాస్ అనేటువంటి ఒక ప్రైవేటు ఉద్యోగి ఉన్నాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఆయన పేరు శ్రీనివాస్. ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. చిన్న ఇల్లు వాళ్ళది. అంతా సాఫీగానే సాగుతోందండి. నా జీవితం ఇలా సంతోషంగా ఉంటే చాలు అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు అతడు పనిచేస్తున్న కంపెనీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడి యొక్క ఉద్యోగం కాస్త ఊడిపోయింది. ఒక్క క్షణంలోనే అతడి ప్రపంచం అంతా కూలిపోయిందా, తన పాదాల కింద భూమి కదిలిపోయిందా అన్నంత పని అయింది. బ్యాంకు లోన్లు ఉన్నాయి, ఎందుకంటే ఇల్లు కట్టడానికి అప్పు తీసుకున్నాం. ఇంటి ఖర్చులు ఉన్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అతని కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. నేను ఇక పనికిరాని వాడినేమో అనేటువంటి ఒక విచిత్రమైన భావన అతడిని తీవ్రమైనటువంటి నిరాశలోకి, నిర్వేదంలోకి నెట్టేసింది. ఉద్యోగం కోల్పోవడం కంటే తన మీద తనకున్న నమ్మకం కోల్పోయినాడే అది ఎక్కువ బాధ కలిగించింది. అందుకని నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకూడదని. సరే, ఒకరోజు పార్కులో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు ఈ శ్రీనివాస్. అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. కూర్చున్నాడు. 2 ఒకే బెంచిలో కూర్చున్నారు. ఏంటి బాబు, ఇంత దుఃఖంతో ఉన్నావు, హుషారుగా లేవు, కుర్రవాడివి, ఏమైంది అని అడిగాడు. అప్పుడు తన బాధ అంతా వెళ్ళబోసుకున్నాడు. ఆ వృద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి, నాయనా, జీవితంలో ఒడిదుడుకులు సహజంగా వస్తూ ఉంటాయి. నీకు ఉద్యోగం పోయినంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్టు కాదు. అది పడిపోవడానికి కారణం అనుకుంటున్నావు నువ్వు. కాదు, లేవడానికి ప్రయత్నించడమే నిజమైన ఓటమి అని చెప్పి, ఏమండి మీరు మాటలు బాగానే చెబుతున్నారు, కానీ అనుభవించేవాడు నాకు కదా కష్టం తెలిసేది అన్నట్టుగా అన్నాడు అబ్బాయి. అప్పుడు ఒక ఉదాహరణ చెప్పాడు ఆ వృద్ధుడు. ఒక విత్తనం నేలలో పాతిపెట్టాం. పాతిపెట్టి పైన మట్టి కప్పుతాం కదా, అది చీకటిలో ఉందేని మనం అనుకుంటాం, అంతే కదా, వెలుతురేం లోపల ఉండదు కదా. కానీ అదే విత్తనం కొంతకాలానికి మొలకగా మారుతుంది, భూమిని చీల్చుకొని బయటకు వస్తుంది. నువ్వు కూడా ఇప్పుడు ఇలాంటి దశలోనే ఉన్నావు. దాన్నే డార్మెంట్ దశ అంటారండి. ఆ మాటలు శ్రీనివాస్ మనసులో ఆశలు నింపినాయండి. ఇక ఒక చిన్న అడుగుతో కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. ఎలా? ఆ తర్వాత రోజు నుంచి ఈ శ్రీనివాస్ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలి అని నిర్ణయించుకున్నాడు.
అంటే ముందు మనసులో ఉన్న నిర్వేదాన్ని తొలగించుకున్నాడు. ఒక విత్తనం ఎలా వస్తుందో అలా నువ్వు కూడా రావాలి అన్నట్టుగా ఒక అద్భుతమైన ప్రేరణ కలిగించే మాట చెప్పాడు. ప్రతిరోజు 2 గంటల సేపు కొత్త స్కిల్స్ నేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఆన్లైన్ కోర్సులు చేశాడు. తన పాత సహోద్యోగులతో మళ్ళీ మాట్లాడాడు. చిన్న చిన్న ఫ్రీలాన్స్ పనులు చేయటం మొదలుపెట్టాడు. ఆదాయం చాలా తక్కువే వస్తున్నా కూడా అతడిలో ఆత్మవిశ్వాసం మాత్రం క్రమంగా పెరిగింది, మొక్క మానైనట్టుగా. 6 నెలలు గడిచినాయి. ఒక స్టార్టప్లో మంచి ఉద్యోగం సంపాదించాడు. అక్కడ తన ప్రతిభతో తొందరలోనే టీం లీడర్గా ఎదిగాడు. అప్పుడు అర్థమైంది శ్రీనివాస్ గారికి, ఉద్యోగం పోయింది కానీ అవకాశం మాత్రం పోలేదు అనుకున్నాడు. అంటే ప్రతి కష్టంలో కూడా ఒక అవకాశం దాక్కొని ఉంటుందని దాన్ని వెతుకు పట్టుకోవాలి మనం. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శ్రీనివాస్ తన అనుభవాలని తనకి దగ్గరకు వచ్చేటటువంటి యువతతోటి పంచుకున్నాడు. ఎందుకంటే యువతకు అవసరం ఇది. నాకు గనక ఉద్యోగం పోకపోయి ఉంటే నేను అసలు నా సామర్థ్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేకపోయేవాడిని అన్నా. ఎందుకని? ఆ కంపెనీలో ఎంత కావాలో అంత ఉన్నది తెలివి, ఇంకా అంతకంటే పైకి ఆలోచించేవాడు కాదు. అంటే అతడిలో దాగున్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీసే అవకాశం లేకుండా పోయేది. ఇది అప్పుడు అతనికి అర్థమైంది, కష్టాలు మనల్ని బలహీనం చేయటానికి రావు, మనలో దాక్కుని ఉన్నటువంటి శక్తిని, అంతర్గత సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి వస్తాయి అనుకున్నాడు. జీవితంలో 0 నుంచి మొదలు పెట్టడం ఓటమి కాదు, ఎందుకంటే అది కొత్త అధ్యాయం. ఈ జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగం పోవచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, స్నేహితులు దూరం కావచ్చు, కుటుంబ సభ్యులు ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు దూరం అయిపోవచ్చు. కానీ గుర్తుంచుకోవలసిన విషయం మాత్రం ఒక్కటే, ప్రతి చీకటి తర్వాత ఉదయం వస్తుంది. అంతేకాదు, ఉదయాన్ని ఎవడ ఆపలేడుగా సూర్యోదయాన్ని. అలాగే ప్రతి ఓటమి తర్వాత ఒక అవకాశం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక కష్టం తర్వాత సుఖం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక సుఖం తర్వాత కష్టం కూడా వస్తుంది. శ్రీమద్ రామాయణంలో భరతుడు బతిలాడుతూ ఉంటాడు రాముణ్ణి, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి రాజ్యం తీసుకోవాలి, ఈ దుఃఖాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడు రాముడు చెప్తాడు, హే భరత, సుఖస్యానంతరం దుఃఖం, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరము సుఖం, చక్రవత్ పరివర్తేతే సుఖ దుఃఖేషు నిరంతరం. అద్భుతమైనటువంటి శ్లోకం అండి. భరత, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం ఒక చక్రంలాగా పరిభ్రమిస్తూ ఉంటాయి అని చెప్పి ఓదార్చాడు రామచంద్రమూర్తి. ఇక్కడ ఈ శ్రీనివాస్ అనేటువంటి యువకుడు ఒక స్ఫూర్తి పొందాడు ఒక వృద్ధుడి ద్వారా. జీవితం మనల్ని ఎన్నిసార్లు కింద పడేసినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యమే మన అసలైనటువంటి విజయం అని అర్థం చేసుకోవాలండి. ఒడిదుడుకులు జీవితానికి ముగింపు మాత్రం కావండి. ఆ ఒడిదుడుకులే మనల్ని బలవంతంగా, మరింత బలంగా, మరింత విజయవంతంగా తీర్చిదిద్దేటటువంటి పాఠాలు. జీవితాన్ని మళ్ళా 0 నుంచి ప్రారంభించాల్సి వచ్చిన ఒకవేళ ఏమాత్రం భయపడద్దు. ఎందుకంటే గొప్ప విజయాలన్నీ చాలాసార్లు ఒక కొత్త ప్రారంభంతోనే మొదలవుతున్నాయి. ఆల్ఫా ఎడిసన్ మనం అందరం విన్నాం, సైన్స్లో చదువుకున్నాం. కరెంటు బల్బు తయారు చేశాడు. ఇవాళ మనం అనుభవిస్తున్నాం వెలుతుర్ని కరెంటు ద్వారా. ఎన్నో ప్రయోగాలు విఫలమైపోయింది. కానీ ఆయన తన ప్రయత్నాలు మానుకోల.
చివరికి విద్యుత్ బల్బును కనిపెట్టాడంటే మరి ఎన్నో ఓటములు ఎదురైనవి. అలాగే అనేక మందులు కనిపెడుతున్నారు ఇవాళ, అనేక క్లినికల్ ట్రయల్స్ చేస్తారు, ఒక్కోసారి ఫెయిల్ అయిపోతాయి. అయినా కూడా ప్రయత్నం మానుకోలేదుగా. వాళ్ళు మానుకొని ఉంటే ఇవాళ కొత్త కొత్త మందులు, టీకాలు ఇవన్నీ అభివృద్ధి అవుతాయా? కాబట్టి ప్రయత్నం ఎప్పుడు కూడా మానుకోకూడదు. నిర్వేదం అనేది మనిషికి మంచిది కాదు. రామాయణంలో ఆంజనేయ స్వామి సుందరకాండలో సీతమ్మ వారిని వెతికి 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 కనిపెట్టలేకపోయినాడు. అప్పుడు ఒక నిర్వేదం వచ్చింది ఆయనలో. అప్పుడు ఆయన మనసులో ఆలోచించాడు, అనిర్వేదహి శ్రేయోమూలం అన్నాడు. కాబట్టి నిర్వేదాన్ని తొలగించుకుంటేనే జీవితంలో శ్రేయస్సు అని ఆలోచించాడు. అందుకనే గొప్ప కౌన్సిలింగ్ గ్రంథాలండి మన రామాయణ భారతాలు. వాటిని వదిలేసి అదేదో మన గరికపాటి గారు చెబుతుంటారు, 3 వారాల శిక్షణ 30,000 భక్షణం అంటుంటారు గమ్మత్తుగా. కానీ అద్భుతమైనటువంటి కథలు భీష్మాచార్యుడు శాంతి అనుశాసనక పర్వాల్లో చెప్పాడు. అవి గొప్ప కౌన్సిలింగే మనకి. అటువంటి కౌన్సిలింగ్ గ్రంథాలు ఇంకెక్కడున్నాయండి? ఏ భాషలో కూడా లేవు. మన అనవసరంగా డబ్బులు పోసి తగలబెట్టి కొనాల్సినటువంటి పనే లేదండి. కాబట్టి మనలో నిర్వేదం అనేది ఉండకూడదు. అలాగే నేను ఈ పని చెయ్యలేను, ఈ ఉద్యోగం పోతే నా వల్ల కాదు, ఈ యొక్క దీంట్లో నాకు ఈ కోర్సులో సీటు రాకపోతే నా జీవితం వ్యర్థమైపోయింది అనుకోకూడదు. రెండో ఆప్షన్ పెట్టుకోవాలి. అప్పుడు జీవితంలో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మన పిల్లలకు ముఖ్యంగా ఇట్లాంటి కథలు కనుక వినిపిస్తే వాళ్లే కదా రేపు మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు తెచ్చుకుంటారు, గొప్ప గొప్ప కోర్సుల్లో సీట్లు తెచ్చుకోవాల్సిన వాళ్ళు. మరి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోయాలి, వాళ్ళల్లో ఒక ఉత్సాహాన్ని కలిగించాలి, వాళ్ళల్లో ఒక ప్రేరణ కలిగించాలి, వాళ్ళల్లో ఒక స్ఫూర్తి కలిగించాలి. అటువంటి అప్పుడు మాత్రమే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయగలుగుతారు అని నేను నమ్ముతున్నాను. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆయన కంటే గొప్ప కౌన్సిలర్ ఈ ప్రపంచంలో లేడండి. ధనుర్బాణాలు కింద పారేసి దుఃఖాక్రాంతుడైనటువంటి అర్జునుణ్ణి లేపి నిలబెట్టి యుద్ధం చేయించి 18 రోజుల యుద్ధం అనంతరం విజయాన్ని కలిగించాడే, విజయుడు అనే నామాన్ని సార్థకం చేశాడే అర్జునుడికి. మరి భగవద్గీత కంటే మించినటువంటి కౌన్సిలింగ్ గ్రంథం ఉందా ఈ ప్రపంచంలో? ఎక్కడా లేనే లేదు. అటువంటి గొప్ప పురాణాలు, ఇతిహాసాలు ఇచ్చారు మనకి వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి. వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాన్ని నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.